ప్రమాదాల్లో మన ఒంటికి అయ్యే గాయాలన్నీ ఒకే తీరుగా ఉండవు. కొన్నిసార్లు చిన్న చిన్న గాయాలతో తప్పించుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో ఏకంగా ప్రాణమే పోవచ్చు. అయితే ఇవాళ చాలా సందర్భాల్లో ప్రమాదానికి గురైన వ్యక్తుల్లో కాలు చెయ్యి విరగడంతో పాటు శరీరంలో చాలా చోట్ల మల్టిపుల్ ఫ్రాక్చర్లు అవ్వడం అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్నే పాలీట్రామా అని అంటారు. ఇలాంటప్పుడు తల, వెన్నెముక, ముఖంలోని ఎముకలకు కూడా గాయాలవుతూ ఉంటాయి. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఇలాంటప్పుడు క్షతగాత్రులకు వెంటనే ఎలాంటి వైద్య సాయం అవసరమవుతుందో, ఎలాంటి చికిత్సల్ని అందిస్తారో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పాలీట్రామా అంటే ఏంటి? పాలీట్రామా అంటే నార్మల్గా ఒకటి కంటే 2-3 అంటే ఐసోలేటెడ్గా అంటే ఒక్కటి కానీ 2 కానీ బోన్స్ ఇరిగిపోవటాన్ని మామూలుగా జనరల్గా వచ్చే పరిస్థితి. అది కాకుండా ఎక్కువ ఆర్గాన్స్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఛాతీ కానీ, బ్రెయిన్ కానీ, అదేవిధంగా ఎయిర్వేస్ కానీ, అబ్డామెన్ కానీ, ఇలాగ మల్టిపుల్ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అవ్వడాన్ని పాలీట్రామా అని అంటాం. ఈ పాలీట్రామా అనేది మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ గత 12-15% ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హై స్పీడ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అవ్వటం వల్ల ఇది జరుగుతుంది. అదేవిధంగా ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్, ఆక్యుపేషనల్ రిలేటెడ్ యాక్సిడెంట్స్లో కూడా ఈ పాలీట్రామా జరుగుతుంటుంది. ఇంకొక కొంత పర్సంటేజ్లో ఈ సూయిసైడ్లు, హోమ్ సైడ్లలో కూడా మనకి పైనుంచి దూకి పడిపోవడం వల్ల కూడా పాలీట్రామాలు జరిగి ఎక్కువగా వస్తూ ఉంటారు. అయితే ఈ పాలీట్రామా ఎందుకు ఇంపార్టెంటు అనేది ఇంపార్టెంట్ తీసుకుంటే, ఇది ఎర్లీ అవర్లో అంటే గోల్డెన్ అవర్ అంటాం, ఫస్ట్ 60 మినిట్స్లో చనిపోయే శాతం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే పాలీట్రామా అయిన పేషెంట్లో ఫస్ట్ 60 మినిట్స్లో 80% మంది చనిపోతూ ఉంటారు. అంటే 80% మంది ప్రాణాలను మనం కాపాడగలుగుతాం. మనం కరెక్ట్ టైంలో పేషెంట్ని ఒక హాస్పిటల్కి తీసుకొచ్చి కరెక్ట్ టీమ్ ఎఫర్ట్తో కానీ మనము పనిచేస్తే కనుక వాళ్ళని బతికించగలుగుతాం. క్షతగాత్రులకు ప్రస్తుతం అడ్వాన్స్డ్ ట్రామా కేర్ ఎలా ఉంటుంది? ఈ పాలీట్రామా పేషెంట్ని ఒక్కొక్క ట్రయేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో 6-7 మంది దెబ్బ తగలవచ్చు. అదే ఇండస్ట్రియల్ యాక్సిడెంట్లో 15-20 మందికి దెబ్బ తగలవచ్చు. అలాంటి వాళ్ళు రాగానే మనం ఏం చేస్తామంటే ఎవరికి ఎక్కువ ఇంజురీస్ ఉండి మనం సేవ్ చేయగలము అనే ఒక సిచ్యువేషన్లో ఉన్నామో వాళ్ళని కేటగరైజ్ చేయడం జరుగుతుంది. ఆ కేటగరైజేషన్ని మాడిఫైడ్ ట్రామా స్కోర్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో గ్లాస్గో ట్రామా స్కేల్ అని ఒకటి ఉంటుంది. దాన్ని న్యూరలాజికల్ స్టేటస్ గురించి తెలుసుకోవడానికి, అదేవిధంగా పేషెంట్ బీపీ ఎలా ఉంది, పల్స్ ఎలా ఉంది, అలా ఒక 16 పాయింట్స్లా ఉంటాయి ఆ ట్రామా స్కోర్లు. దాని ప్రకారం మనం కేటగరైజ్ చేస్తాం. ఓ పేషెంట్కి అసలు ఏమీ అంటే నియర్లీ బ్రాడ్ డెడ్ అనే ఒక పేషెంట్ వస్తే మనం కేటగరైజ్ టు ద డిఫరెంట్ ఏరియాకి పంపించేయటం. ఒక పేషెంట్ సేవ్ చేసే పాలీట్రామా ఉన్నదంటే ఇమ్మీడియట్గా దానికి మల్టీ డిసిప్లినరీ టీమ్ అంతా కూడా ఎఫర్ట్తో పనిచేయటం, దాన్ని ఎలాగా మనము లైఫ్ సేవ్ చేయగలం అన్న దాని గురించి మనం ఆలోచించే సెగ్రిగేషన్ పాయింట్ అదనమాట. ట్రామా బే ఆర్ ట్రయేజ్ పాయింట్ అనమాట. ఇది చేసిన తర్వాత ఒక పేషెంట్ పాలీట్రామాతో పేషెంట్ బ్రీతింగ్ తీసుకోలేకపోతున్నాడు, దగ్గర నుంచి వాడు బీపీ పడిపోతున్నాడు, దగ్గర నుంచి ఇట్లా ఉన్న పేషెంట్ని మనము మల్టీ డిసిప్లినరీగా అంటే ఒక నర్సింగ్ టీమ్ కానీ, ఒక ఇంటెన్సివిస్టులు కానీ, అదేవిధంగా ఎనస్థెటిస్ట్, ఒక ట్రామా స్పెషలిస్ట్, ఒక న్యూరాలజిస్ట్ అందరు కలిపి, ఒక న్యూరోసర్జన్ కలిపి మనం అనమాట ఒక టీమ్ ఎఫర్ట్ని అక్కడ ఒక ఆయన మీద పనిచేయాల్సి ఉంటుంది ఆ 60 మినిట్స్లో ఆయన సేవ్ చేయడానికి. హై వెలాసిటీ ఇంజురీస్కు ఎలాంటి చికిత్స అందిస్తున్నారు? పేషెంట్ని రాగానే మనం ఏం చేస్తామంటే దాన్ని ఒక ప్రైమరీ సర్వే, ఎక్యూట్ రిససిటేషన్ అంటే పేషెంట్ బతికించడానికి మనం చేసే మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ని ప్రైమరీ సర్వే అండ్ ఎక్యూట్ రిససిటేషన్ అనే మెథడ్ని మనము క్యాజువాలిటీ కానీ ఆ ట్రామా వేలో కానీ చేయడం జరుగుతుంది ఆ పేషెంట్ మీద. ఆ ప్రైమరీ సర్వేలో మనం చూసేది ఏంటంటే ABCDE అని అంటారనమాట. ఏ అట్లాస్ దాంట్లో ఏ అంటే ఎయిర్వే మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, అంటే గాలి వెళ్ళేదాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇమీడియట్గా బ్రీతింగ్కి ఎక్కడ ఏంటి ఇష్యూ వస్తుంది, బ్రీతింగ్ అయ్యేటప్పుడు పేషెంట్కి లంగ్స్కి ఇంజరీ అవ్వచ్చు, బ్లంట్ ఇంజరీ అవ్వచ్చు, లేకుంటే నీమోథొరాక్స్ అవ్వచ్చు, హీమోథొరాక్స్ అంటే బ్లడ్ కలెక్ట్ అయి ఉండొచ్చు. వీటన్నిటిని కూడా ఇమ్మీడియట్గా మనము ఐడెంటిఫై చేయగలుగుతాం. తర్వాత సర్క్యులేషన్ అంటే బ్లీడింగ్ అవ్వటం వల్ల, ఎక్స్టర్నల్ బ్లీడింగ్ అంటే ఒక స్కాల్ప్ ఇంజరీ కానీ, లేకుంటే ఎక్కడైనా బయట ఒక గాయం కానీ, ఒక బోన్ ఇరిగిపోయి బయట పడిపోయి ఇట్లా ఉన్నటువంటి బ్లడ్ ఎక్కడైనా కారుతూ ఉంటే ఇమ్మీడియట్ని దాన్ని ఆపాల్సి ఉంటుంది. ఆపడం అంటే కంప్రెషన్ అని ఇవ్వచ్చు, లేకుంటే టూర్నికే అని కూడా వేసి మన బ్లీడింగ్ ఇమ్మీడియట్గా ఆపి లైగేట్ చేయడం అట్లాంటివి జరుగుతుంది. అంటే బ్లీడింగ్ని ఫస్ట్ ఆపడం చేయాలి. అంటే బ్లడ్ పోకూడదు.
అది ఎక్స్టర్నల్ బ్లీడింగ్, మనకు కనబడుతున్నదాన్ని మనం ఆపవచ్చు. కొన్నిసార్లు ఇంటర్నల్ బ్లీడింగ్ అని ఉంటుంది, అంటే చెస్ట్లో కానీ అబ్డామన్లో ఒక ఆర్గాన్, ఒక లివర్ ఇంజరీ కానీ, స్ప్లీన్ ఇంజరీ కానీ, ఒక బొవల్ ఇంజరీ కానీ అనేటప్పుడు బ్లడ్ అలా లోపల కారుతూ ఉంటుంది. మనకు ఐడెంటిఫై చేసే మార్గంలో అక్కడ ఉండదు, బయటకు కనబడితే మనం ప్రెషరో ఏదో ఒకటి చేయొచ్చు. అలాంటప్పుడు కూడా ఎంత లాస్ ఉందన్న దాన్ని బట్టి దాన్ని అసెస్ చేయాల్సి ఉంటుంది. చేసుకొని మనం ఇమ్మీడియట్గా బ్లడ్ ఇవ్వటం దగ్గర నుంచి క్రిస్టలాయిడ్స్, కొల్లాయిడ్స్ ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా పేషెంట్ రెస్క్యూ చేసి బీపీని సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయాలి. అంటే డిఫార్మిటీ అంటే ఆ న్యూరలాజికల్ స్టేటస్ ఎలా ఉంది, పేషెంట్కి బాగా బాగా బ్రెయిన్ ఇంజరీ ఉందనుకుందాం, ఆ పేషెంట్ అస్సలు మనకి రెస్పాండ్ అవుతూ ఉండరు. దాన్నే గ్లాస్గో కోమా స్కేల్ అని అంటాం. ఆ కోమా స్కేల్ని మనం తీసుకొని అంటే వాళ్ళు ఏ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంది, ఏ లెవెల్ ఆఫ్ ఇది ఉంది, ఆ పేషెంట్కి బ్రీతింగ్ కానీ రెస్పాండ్ అవుతున్నారా, వాళ్ళ ప్యూపిల్ స్టేటస్ ఎలా ఉందంటే ఐలో ఉన్నటువంటి పీపుల్ కంట్రాక్ట్ అవుతుందా, డైలేట్ అయిపోయి ఉందా, ఎట్లా ఉందా అన్నీ కూడా న్యూరలాజికల్ స్టేటస్ని మనం అసెస్ చేయడం జరుగుతుంది. ఇనీషియల్ సర్వేలోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు ఎక్స్పోజర్ అంటే పేషెంట్ ఎక్కడైనా టాక్సిక్ మెటీరియల్కి ఆయన ఎక్స్పోజ్ అయ్యాడా, ఆయన ఉన్నటువంటి క్లాతింగ్ ఎలా ఉంది, ఏమన్నా ఇన్హేల్ చేశాడా, ఏమన్నా మింగే వాళ్ళసి వచ్చిందా, అవన్నీ కూడా మనము తీసుకుంటాం ప్రైమరీ సర్వేలో. తర్వాత సెకండరీ సర్వే అంటాం. సెకండరీ సర్వేస్ అంటే ఒక పేషెంట్ని బీపీని, ఎయిర్వేని అన్నీ కూడా మెయింటైన్ చేస్తా స్టెబిలైజ్ చేసినాక మనము డిఫరెంట్ స్కాన్స్ కానీ, ఎక్స్రేలు కానీ, ఎందుకంటే మల్టీ ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఎక్కడ ఏవి దెబ్బ తగిలింది, ఏం జరిగాయి అనేది పేషెంట్ హిస్టరీ తీసుకోవడము, ఆ పేషెంట్ ఇంతకుముందు ఏ మెడికేషన్స్ తీసుకుంటున్నారు అనేది అది తెలుసుకోవడం, తర్వాత ఈ స్కానింగ్లు, బ్లడ్ టెస్ట్లు, ఎక్స్రేస్ ఇవన్నీ కూడా తీసుకొని మనం ఒక పేషెంట్కి ఒక ఎస్టాబ్లిష్డ్ డయాగ్నోసిస్కి వస్తాం. టెర్షరీ సర్వే అంటాం. టెర్షరీ సర్వే ఏంటంటే దాంట్లో మనం చేసే మెయిన్ పని ఏంటంటే ప్రతిరోజు ఎగ్జామినేషన్లా ఉంటుంది. ప్రతిరోజు కూడా ఏదైనా పేషెంట్కి ఇష్యూని బయటపడితే దాన్ని మనం ట్రీట్ చేసుకోవడము, దానికి తగ్గట్టు అవసరమైనటువంటి రేడియలాజికల్ ఇన్వెస్టిగేషన్ చేసుకొని ముందుకు వెళ్ళటం అనమాట. ఈ విధంగా పేషెంట్స్ని ఈ సర్వే మెథడ్స్ వల్ల, ఈ ట్రీట్మెంట్ మెథడ్స్ వల్ల పేషెంట్ని లైఫ్ సేవింగ్ చేయటం, లెస్ మార్బిడ్గా అంటే ఇబ్బందులు రాకుండా ఫ్యూచర్లో కూడా మనం చేయటము జరుగుతూ ఉంటుంది. గతంతో పోలిస్తే ప్లేట్స్, రాడ్స్కి సంబంధించి ఎలాంటి మార్పులు వచ్చాయి? చాలా టైప్స్ ఆఫ్ ప్లేట్స్ కానీ, నెయిల్స్ అంటే రాడ్స్ కానీ, డిఫరెంట్ ఫ్రాక్చర్కి డిఫరెంట్ సిస్టమ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పట్లో. అదే నాట్ ఓన్లీ ద మెటీరియల్ విషయానికి వస్తే మనకి టైటానియం కానీ, లైక్ స్టెయిన్లెస్ స్టీల్ దగ్గర నుంచి డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నప్పటికీ, ఆ మెటీరియలే కాకుండా ద షేప్స్ ఆఫ్ ది బోన్స్ బట్టి, ఆ టైప్ ఆఫ్ బోన్ బట్టి కూడా మనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్లేటింగ్ సిస్టమ్స్ కానీ, నెయిలింగ్ సిస్టమ్స్ కానీ అవైలబుల్గా ఉన్నాయి. దానివల్ల ఆల్మోస్ట్ అందరి పేషెంట్స్ని కూడా నియర్ నార్మల్గా తెచ్చేటువంటి పద్ధతులు ఇప్పుడు పాటిస్తున్నాం. ఆపరేషన్ థియేటర్లో మనకి సియామ్ అనే ఒక మెషిన్ అవైలబిలిటీ ఎక్కువగా ఉన్నది. దాంతోపాటు ఇటువంటి ఇంప్లాంట్స్ అనేవి అన్ని రకాల బోన్స్కి, రకరకాల ప్రదేశాలు వేసే విధంగా అటువంటి ఇంప్లాంట్స్ అవైలబుల్గా ఉండటం వల్ల కరెక్ట్గా ఎనటామికల్ అలైన్మెంట్ కూడా తేగలుగుతున్నాము, ఎనటామికల్ రిడక్షన్ తేగలుగుతున్నాము, స్టెబిలైజ్ చేయగలుగుతున్నాము. ఎర్లీ మొబిలిటీ చేయటం వల్ల జాయింట్లు కూడా ఏవి స్టిఫ్ అవ్వకుండా కూడా చేయగలుగుతాం. సో స్టేబుల్ ఫిక్సేషన్ను, ఎర్లీ మొబిలైజేషన్ను పేషెంట్ చేయటం వల్ల వాళ్ళు మళ్ళీ ప్రీ ఇంజరీ లెవెల్కి తేవటం జరుగుతుంది. ప్రమాదాల్లో ఎముకలు విరిగి మల్టిపుల్ ఫ్రాక్చర్లు అయినప్పుడు సత్వర వైద్యం అందించడం చాలా కీలకం. ఓవైపు ప్రాణాలకు భరోసా ఇస్తూ మరోవైపు వేగంగా చికిత్సలు అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం చాలా ఆసుపత్రుల్లో పాలిట్రామా కేర్ సెంటర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.